72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను మొత్తం 400కు పైగా చిత్రాలు జ్యూరీ ముందుకు రాగా వాటిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాటిని ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది. ఉత్తమ నటుడి అవార్డును ఈసారి ఇద్దరికి అందించారు. చందు చాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టిలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ ను అవార్డు వరించింది. ఉత్తమ దర్శకుడిగా అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామికి అవార్డు దక్కింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమకు ఈసారి భారీగానే అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు సినిమాగా కమిటీ కుర్రాళ్లకు జాతీయ పురస్కారం దక్కింది. బెస్ట్ మేకప్ కు అదే సినిమాకు రవికుమార్ ఎంపికయ్యారు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా పుష్ప 2 సుకుమార్ ను అవార్డు వరించింది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీలో పుష్ప 2కే మరో జాతీయ అవార్డు దక్కింది. బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ గా లక్కీ భాస్కర్ సినిమాకు వెంకీ అట్లూరిని అవార్డు వరించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా 35 చిన్న కథ కాదులో నటనకు గాను పోతుల అరుణ్ దేవ్ అవార్డు దక్కించుకున్నాడు. 72వ జాతీయ పురస్కారాల ప్రకటన విడుదలైంది. దీనిలో తెలుగు పరిశ్రమకు, చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు అవార్డులు దక్కాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పురస్కారాలను ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ముఖ్యంగా 2024 సంబంధించినటువంటి చిత్రాలకు గాను దాదాపుగా 400 చిత్రాలు స్క్రూటనింగ్ జరిగి బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి పర్ఫార్మర్స్ అందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీలో ఇప్పటికే అవార్డులు ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తున్నట్టయితే టాలీవుడ్కి ఈ సంవత్సరం దాదాపుగా 6 అవార్డులు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు సౌత్ ఇండస్ట్రీతో పాటు అటు నార్త్ కూడా పెద్ద ఎత్తున పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు. అటు ఏదైతే ముఖ్యమైనటువంటి అవార్డ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఉత్తమ నటుడు సంబంధించినటువంటి కేటగిరీలో సౌత్ ఇండియాకే దక్కిందని చెప్పుకోవచ్చు. సౌత్ ఇండియాలోని కార్తీక్ ఆర్యన్, అదేవిధంగా ముఖ్యంగా మమ్ముట్టి, వీళ్ళిద్దరూ నటించినటువంటి సినిమాకి సంబంధించి బెస్ట్ అవార్డు కేటగిరీలో ఇద్దరు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే కల్కికి సంబంధించి సినిమాకు దాదాపుగా 2 అవార్డులు దక్కడమే కాకుండా ఏదైతే ఉత్తమ సినిమా కూడా తెలుగు రీజనల్ సినిమా కూడా కమిటీ కుర్రాళ్ళు సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా స్క్రీన్ ప్లే కావచ్చు, బెస్ట్ స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి అంశంలో కూడా కల్కికి రావడం, ఇలా దాదాపుగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలుగుతో పాటు ఇటు తమిళ్, కన్నడ, మలయాళం సంబంధించిన అవార్డ్స్ కూడా ఎక్కువ మోతాదులోనే ఈసారి వరించాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే జాతీయ అవార్డులు ఉన్నాయో ఆ అవార్డులకు సంబంధించి తాజాగా ఇప్పుడే ప్రెస్ రిలీజ్ కూడా పంపించడం జరిగింది. అందులో ఉత్తమ నటుడుగా కార్తీక్ ఆర్యన్ చందు చాంపియన్ అనే సినిమాకు ఆయనకు బెస్ట్ అవార్డు వచ్చింది. అంతేకాకుండా ఉత్తమ నటుడు మమ్ముట్టి బ్రహ్మయుగం అనే ఒక సినిమాకు సంబంధించి మమ్ముటికి వచ్చింది. అదేవిధంగా ఉత్తమ నటి యామి గౌతమ్ 370 ఆర్టికల్ అనే ఒక మూవీలో నటించిన నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించి ఆమెకు ఉత్తమ నటిగా కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలుగు సినిమాల్లో ఉత్తమ జాతీయ ప్రజాదరణ పొందినటువంటి సినిమాగా కూడా కల్కి 2.2898 సినిమాకి ఇవ్వడం జరిగింది. అయితే ఉత్తమ మేకప్ సంబంధించి పి రవికుమార్కి కమిటీ కుర్రాళ్ళ చిత్రానికి సంబంధించినటువంటి తెలుగు అవార్డు, మరొక అవార్డు వచ్చింది. అయితే దాంతోపాటు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా నితిన్ జిహానీ చౌదరి కల్కికి సంబంధించినటువంటి సినిమాకి ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఉత్తమ స్క్రీన్ ప్లే సంభాషణలకు సంబంధించి వెల్లంకి అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాకు సంబంధించి ఈయనకు అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా కూడా ఒరిజినల్ సుకుమార్ పుష్ప 2కి మరొక అవార్డు రావడం జరిగింది. వీటితో పాటు ఉత్తమ బాలనటుడైనటువంటి అరుణ్ పోతుల 35 చిన్న సినిమా కథ కాదు అనే చిత్రానికి కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మొత్తానికి కమిటీ కుర్రాళ్ళు ఏదైతే ఉందో అవార్డు దక్కించుకోవడం అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ని అవార్డులు రావడం మాత్రం ఇటు తెలుగు ఇండస్ట్రీ కొంత హర్షం వ్యక్తం చేస్తోంది. మరోవైపు మలయాళం, కన్నడం మూవీస్ కూడా అంతే ఆదరణతో ముందుకు రావడం అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వెల్కమ్ చేస్తోంది. తాజాగా ఈ తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి అవార్డులు విన్న వెంటనే ఏదైతే సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా కల్కి సినిమా కావచ్చు, కమిటీ కుర్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున అటు అభిమానులు, ఇటు సినీ సెలబ్రిటీలు కూడా అభినందనలు తెలుపుతున్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తోంది. జాతీయ అవార్డులో మరోసారి అటు అల్లు అర్జున్ తర్వాత మొదలైనటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ఇది కొనసాగుతోంది. ఈ ట్రెండ్ని అటు ఉత్తమ నటుడితో పాటు ఇతర కేటగిరీలో కూడా అవార్డ్స్ తీసుకోవడం ఇది 2వసారి అని చెప్పుకోవచ్చు. సువర్ణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.